ఆ ఇంట్లో పెళ్ళైతే ఈ ఇంట్లో నీకేం పని? మీరొచ్చి నా తమ్ముడు శివకి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేయండి నాన్న. ఏం మాట్లాడుతున్నావు? వాడి పెళ్లి నేనెందుకు చేయాలి? మీ కూతుర్ని వాళ్ళెందుకు పెంచాలి? ఆ రోజు వాళ్ళు అలా అనుకునుంటే నేనిప్పుడు ఇలా ఉండేదాన్నే కాదు. నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా నన్ను చూసుకున్నారు. వాళ్ళ కొడుకు శివ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ ఈరోజు వాళ్ళు లేరు నాన్న. అందుకే నాన్న మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాను. ఉపకారం చేసిన వాళ్ళ రుణం తీర్చుకోవడం మనిషి ధర్మం నాన్న. ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది నాన్న. కాబట్టి వాళ్ళ స్థానంలో మీరు నిలబడి శివకి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోండి. చాలు చాలు చాలు. ఆ రోజు నా భార్య నీ కోసం చచ్చిపోవడమే నాకు లోటు. నీకోసం నేనే చంపాను బావా. ఎలాగైనా నీ ప్రాణాలు కాపాడాలనుకుంది. తను ప్రాణాలు వదిలి తన ఆయుష్ నీకు పోసింది. కాలి బూడిదయ్యి దాని ప్రాణాలు గాల్లో కలిసేలా చేసింది నేనే బావా. ఆ రోజే నువ్వు చచ్చిపోయి ఉంటే బావుండేది. బ్రతికిపోయి నా బతుకడ్డం వస్తోంది. పోనీలే బావా, తను బ్రతికింది కాబట్టే తనలో నువ్వు అక్కను చూసుకోగలుగుతున్నావు. ఈ మొహంలో శోభన అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఆ రోజు బతికావు. వాళ్ళు నిన్ను చేరదీయడం, నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి ఇదిగో నీ తండ్రి అని చెప్పడం, నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం, నా భార్యను చంపిన వాడి కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవడం, వాడి ముందే నన్ను అవమానించడం, ఇవన్నీ జరిగేవే కావు. తను నా ప్రాణం అంటున్నావు కాబట్టే తన ప్రాణాలు తీసేశాను బావా. ఇంకా దాన్ని తలుచుకుంటూ నా ప్రాణం తీస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ చేసింది నా కూతురే అని నేను సిగ్గుతో చచ్చిపోవలసిన పరిస్థితి తెచ్చావు. అది చాలదన్నట్టు ఈరోజొచ్చి వాడి తండ్రి స్థానంలో ఉండి నన్ను పెళ్లి చేయమంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాన్న, నా మాట ఒక్కసారి వినండి. ఆయన వినరు భూమి. నీ మాట కాదు కదా, నీ గొంతు వినడం కూడా బావకి ఇష్టం లేదు. అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టుకో. వెళ్ళిపో. నాన్న, నీ కూతుర్ని కూతుర్లా ఎందుకు చూడలేకపోతున్నావు నాన్న? ఎందుకంటే పుట్టగానే నువ్వు తల్లిని పొట్టన పెట్టుకున్నావు. ఇక కూతుర్లా ఎలా చూస్తాడు? అక్కతో పాటు తన ప్రేమ కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయింది. ఏదో అదృష్టవశాత్తు నేనున్నాను కాబట్టి నా బావని తిరిగి మామూలు మనిషిని చేసుకోగలిగాను. అవసరం వచ్చినప్పుడు బంధాలు, లేనప్పుడు పంతాలు. ఇదేగా మీకు గుర్తొచ్చేది. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. శుభకార్యం కదా నాన్న. నా కోరికని సంతోషంగా మన్నిస్తారు అనుకుని వచ్చాను. మళ్ళీ చేదు అనుభవమే మిగిలింది. పర్లేదు నాన్న, ఇన్నేళ్ళు అనాథలాగే పెరిగాను. ఇప్పుడు కూడా అలాగే వాడి అమ్మా నాన్న స్థానంలో నేనుండి వాళ్ళ పెళ్లి చేస్తాను. పెద్ద దిక్కుగా అత్తయ్య ఉన్నారు.
ఆవిడే ఆశీర్వదిస్తారు. వాళ్ళకి అదే శ్రీరామ రక్ష. పెద్ద దిక్క ఏది? హ, ఆ మొగుళ్ళేం దాని గురించే చెప్తున్నావా? మొగుడు పక్కన లేకపోయినా పెళ్లిలో బాగానే హడావుడి చేస్తుందిలే, సిగ్గు లేకుండా. భర్త బతికే ఉన్నారు, కొంతమంది గుప్పెట్లో బందీగా ఉన్నారు. అయినా కొత్త పెళ్లి జంటని దీవించడానికి కావాల్సింది నిండు మనసు, పక్కన మనిషి కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు నాన్న. మనుషుల్ని మనుషుల్లా చూడలేని మనిషితో మాట్లాడుతున్నాను. ఏ నా ఇంటికొచ్చి నా గురించి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు కూడా. నాన్న, పెళ్లికి పిలవాలని వచ్చాను. వీలైతే వచ్చి 4 అక్షింతలు వేసి దీవిస్తే సంతోషిస్తాను. వస్తాను మావయ్య, వస్తాను. వదినా, ఎందుకు వదినా ఇలా చేశావు? శివని ప్రేమించిన పోరి గురించి ఆలోచించే ముందు శివ ప్రాణంగా ప్రేమిస్తున్న నా గురించి ఒక్క క్షణం ఆలోచించలేకపోయావా? ఎందుకొదినా ఇద్దరు ప్రేమికుల్ని విడదీయాలనుకున్నావు? ఒక్క చేత్తో చప్పట్లు సాధ్యం కాదని తెలీదా నీకు? నా ప్రేమను చంపేయాలనుకుంటే ముందు నన్ను చంపేయి వదినా, నన్ను చంపేయి. బిందు, నిన్నిప్పుడు క్షమించమని అడగడం తప్ప నేనింకా ఏమీ చేయలేకపోతున్నాను. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడం నా ఉద్దేశం కాదు బిందు. ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనుకున్నాను, ఒక ఆశని బ్రతికించాలనుకున్నాను. చిన్నప్పుడే నాన్నకి ప్రేమకి దూరమయ్యి ఎన్నో అవమానాల్ని బాధల్ని అనుభవించిన తనకి శివ రూపంలో సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాను.